aspirants, welcome to Shivareddy Logics. ఈ సెషన్లో మనం ఆర్ఆర్బి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి కంప్యూటర్ సబ్జెక్ట్ నుండి ఈరోజు ఎంసీక్యూస్ అనేవి డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్కి వెళ్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ఎ టైప్ ఆఫ్ పర్సనల్ కంప్యూటర్? మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్, ప్యామ్టాప్ కంప్యూటర్, ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్ కంప్యూటర్ అండి. సో ఇక్కడ ఏమన్నారు, పర్సనల్ టైప్ ఆఫ్ కంప్యూటర్ ఇది కాదు అని అడిగారు, అవునా? సో మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్ అనేది దిస్ ఇస్ నాట్ ఎ పర్సనల్ కంప్యూటర్ అనమాట. యాక్చువల్గా మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్ అనేది ద డెఫినేషన్ చూసుకుంటే ఇక్కడ మీరు మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్ విచ్ ట్రాన్స్లేట్స్ యాజ్ అ టైప్, ఓకే, విచ్ ఈస్ అగైన్స్ట్ గెయిన్డ్ కంప్యూటర్ అండి. ఆర్ యూ క్లియర్? గెయిన్డ్ కంప్యూటర్. అండ్ ఎందుకోసం దీన్ని డిజైన్ చేయడం జరిగింది మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్ అంటే ఎస్పెషల్ విచ్ ఇస్ డిజైన్డ్ టు ప్రాసెస్ ద బల్క్ డేటా అండి. ఎందుకోసం అండి? బల్క్ డేటాని ప్రాసెస్ చేయడానికి, సచ్ యాజ్ లైక్ లార్జ్ నెంబర్ ఆఫ్ రికార్డ్స్ కానీ ట్రాన్సాక్షన్స్ కానీ, సో వాటిని ప్రాసెస్ చేయడానికి, బల్క్ డేటాని లైక్ ప్రాసెస్ చేయడానికి ఈ మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్ అనేవి లైక్ డిజైన్ చేయడం జరిగింది. ఓకే, దట్ ఈస్ అ గెయిన్డ్ కంప్యూటర్స్ అనమాట. సో విచ్ ట్రాన్స్లేట్స్ యాజ్ అ టైప్ ఆఫ్ గెయిన్డ్ కంప్యూటర్ అండ్ డిజైన్డ్ టు ప్రాసెస్ ద బల్క్ data that were mainframe computers. So it does not comes under the type of personal computer. So moving to desktop computer or like laptop, so all this comes under the personal computers. Okay, let me move it to the next question. In the information technology, what does DASD stands for? Direct access standard device, device for access and storage of domain, direct access storage domain, direct access storage device. Okay, సో క్వశ్చన్ ఏమన్నారండి, విచ్ ఇస్ ఆల్ రిలేటెడ్ టు డిఏఎస్డి ఫుల్ ఫామ్ ఏంటి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో అని అడిగారు, అవునా? డిఏఎస్డి ఫుల్ ఫామ్ వచ్చేసి మనకి విచ్ ఇస్ ఆల్ రిలేటెడ్ టు డైరెక్ట్ యాక్సెస్ స్టోరేజ్ డివైస్ అండి. ఏంటండి? ఆప్షన్ డి, డైరెక్ట్ యాక్సెస్ స్టోరేజ్ డివైస్ అనేది డిఏఎస్డి యొక్క ఫుల్ ఫామ్ అనమాట. అండ్ వన్ థింగ్ మీరు చూసుకోవాలి, ఈ డైరెక్ట్ యాక్సెస్ స్టోరేజ్ డివైస్ అనేది ఇన్ విచ్ ఈ పర్టికులర్ డివైస్లో ఈచ్ ఫిజికల్ రికార్డ్ అనేది విచ్ ఇస్ డిస్క్రైబ్ ద లొకేషన్ అండ్ ద యూనిక్ అడ్రస్ అనేది ఉంటుంది. ఓకేనా? విచ్ హ్యాస్ అ డిస్క్రీట్ లొకేషన్ అండ్ యూనిక్ అడ్రస్. సో ప్రతి ఫిజికల్ రికార్డ్కి యూనిక్ అడ్రస్ అనేది ఉంటుంది. ఆ డివైసే డైరెక్ట్ యాక్సెస్ స్టోరేజ్ డివైస్ అనమాట, డిఏఎస్డి యొక్క ఫుల్ ఫామ్. సో జనరల్గా ఇది మనకి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో వాడే యొక్క డివైసే డైరెక్ట్ యాక్సెస్ స్టోరేజ్ డివైస్. ఇందులో ఏంటి, ప్రతి ఫిజికల్ రికార్డ్కి ఇట్ విల్ బి హ్యావింగ్ అ యూనిక్ అడ్రస్ అనమాట. ఆర్ యూ క్లియర్? లెట్ మీ మూవ్ ఇట్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ అన్ ఆపరేటింగ్ సిస్టమ్? ఇది వాటిలో ఏది ఆపరేటింగ్ సిస్టమ్ కాదు అని అడిగారు. మాస్ ఓఎస్, లినక్స్, ఎంఎస్ విండోస్, మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అండి. మాస్ ఓఎస్, లినక్స్, ఎంఎస్ విండోస్ ఇవన్నీ కూడా ఆపరేటింగ్ సిస్టంలోకి వస్తాయి. కానీ మైక్రోసాఫ్ట్ ఆఫీస్, ఓకే, ఆప్షన్ డి అనేది యాక్చువల్గా ఆన్సర్ అనమాట. ఇది కాదు అని అడిగారు. సో రిమైనింగ్ అన్నీ కూడా ఆపరేటింగ్ సిస్టమ్స్ అవుతాయి. అయితే ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్ కానిది ఏదు అంటే మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అండి. అయితే మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అనేది విచ్ ఈస్ అ సింప్లీ లైక్ కన్సిడర్ యాజ్ అ క్లయింట్ సాఫ్ట్వేర్. ఓకే, వాట్ ఇట్ ఈస్ అస్ క్లయింట్ సాఫ్ట్వేర్ లేదంటే సర్వర్ సాఫ్ట్వేర్ మనకి మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అండి. ఓకేనా? అండ్ సర్వీసెస్ ఈ లైక్ దీస్ అండ్ ద సర్వీసెస్ డెవలప్డ్ బై ద మైక్రోసాఫ్ట్. ఓకే, దీస్ వర్ సింప్లీ అ క్లయింట్ సాఫ్ట్వేర్. అండ్ ఆల్సో అదర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ చూస్తే లినక్స్, ఎంఎస్ విండోస్, మాస్ ఓఎస్ కానివ్వండి. ఓకే, అండ్ గూగుల్స్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్, ఓకేనా, ఆండ్రాయిడ్స్ ఆపరేటింగ్ సిస్టమ్ కానివ్వండి, లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్, యాపిల్ ఐఓఎస్. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఆపరేటింగ్ సిస్టంలోకి వస్తాయి. కానీ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అయితే సింప్లీ ఇది మైక్రోసాఫ్ట్ డెవలప్ చేసిన సర్వీసెస్ అండి. ఓకే, లైక్ యాజ్ ఎ సర్వర్ సాఫ్ట్వేర్గా పనిచేస్తుంది, క్లయింట్ సాఫ్ట్వేర్గా దీన్ని మనం యూజ్ చేయొచ్చు, రైట్? దట్ ఈస్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్. ఓకేనా? సో ఆప్షన్ డి అనేది ఈ పర్టికులర్ క్వశ్చన్కి ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద ట్రయల్ టెస్ట్ ఆఫ్ ఎ కంప్యూటర్ ఆర్ ఎ సాఫ్ట్వేర్ బిఫోర్ ద కమర్షియల్ లాంచ్ విచ్ ఈస్ కాల్డ్ యాజ్ బీటా టెస్ట్, ఆల్ఫా టెస్ట్, డెల్టా టెస్ట్ ఆర్ ఈ టెస్ట్. సో ఇక్కడ ఏంటంటే ట్రయల్ టెస్ట్ ఆఫ్ కంప్యూటర్ లేదంటే సాఫ్ట్వేర్ ఎప్పుడు కమర్షియల్ లాంచ్ కంటే ముందుగా ట్రయల్ టెస్ట్ని ఏమని అంటారు అన్నారు. సో విచ్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ బీటా టెస్ట్ అండి. ఏంటండి? బీటా టెస్ట్, a trial test of a computer or a software before the commercial launch of that is called as beta test. And alpha testing ఏదైతే ఉందో, okay, alpha testing which is a type of software test, okay, type of software and here the testing performed to identify the bugs. Okay,
and before releasing the product to the real users. Are you clear? Or else like to the public. దాన్ని ఆల్ఫా టెస్ట్ అని అంటారు. ఓకేనా? అండ్ ఈ టెస్ట్ ఏంటంటే ఈ టెస్ట్ విచ్ సింప్లీ రెప్లికేట్స్ ఆర్ రీప్లేసెస్ ద పేపర్ బేస్డ్ టెస్ట్ కాకుండా కంప్లీట్గా మనం చూసుకుంటే లైక్ టెస్ట్ విచ్ ఇస్ బేస్డ్ ఆన్ విత్ కంప్యూటర్ స్క్రీన్. ఓకే, అండ్ ఆల్సో రిఫర్డ్ యాజ్ ద ఆన్ స్క్రీన్ టెస్ట్ అని కూడా అంటారు ఈ టెస్ట్ని. ఓకే, దాట్ వాజ్ రిలేటెడ్ టు ఈ టెస్ట్ అనమాట. సో ఇవి రిమైనింగ్ టెస్ట్ రిలేటెడ్ టు ద సాఫ్ట్వేర్స్. బట్ ఇక్కడ ఏంటంటే ఒక ట్రయల్ టెస్ట్ కమర్షియల్ లాంచ్ కంటే ముందుగా సాఫ్ట్వేర్లో అయితే కంప్యూటర్ని ట్రయల్ టెస్ట్ చేసేదాన్ని బీటా టెస్ట్ అని అంటారు. ఓకేనా? ఆప్షన్ ఏ అనేది మీ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాము. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ లార్జెస్ట్ యూనిట్ ఆఫ్ మెమరీ? పెటాబైట్, గిగాబైట్, టెరాబైట్, మెగాబైట్. సో ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ లైక్ మనం ఒక ఆర్డర్లో వద్దామండి. ఓకేనా? నేను అన్ని రాస్తాను, చూసుకోండి ఒకసారి. మెన్షన్ లైక్ ఇఫ్ ఇట్స్ పాసిబుల్ టేక్ యువర్ నోట్స్. మెగాబైట్ దట్ వాస్ 1024 పవర్ 2. ఓకే, అండ్ దెన్ మూవింగ్ టు గిగాబైట్ అండి. సో గిగాబైట్ ఏంటి అంటే 1024 పవర్ 3 అనమాట. అండ్ ఈవెన్ దెన్ మూవింగ్ టు పెటాబైట్. ఇక్కడ మనకు ఆప్షన్స్లో ఉన్న ఫస్ట్ డిస్కస్ చేసేస్తాను ఇక్కడ. ఓకేనా? సో పెటాబైట్ ఏంటంటే 1024 పవర్ 5 అవుతుంది. అయితే గిగాబైట్కి పెటాబైట్కి మధ్యలో ఉంది ఏంటంటే టెరాబైట్ అండి. ఈ టెరాబైట్ వచ్చేసి విచ్ ఇస్ ఈక్వల్స్ టు 1024 పవర్ 4 బైట్స్ అనమాట. ఓకేనా? అండ్ ఈవెన్ పెటాబైట్ తర్వాత వచ్చేది మనకి ఎగ్జాబైట్ అవుతుందండి. ఏంటండి? ఎగ్జాబైట్ 1024 పవర్ 6. ఓకే, సో ఈ పర్టికులర్ స్టోరేజ్ ఆర్ యూనిట్స్ ఆఫ్ మెమరీ ఏవైతే ఉన్నాయో దీంట్లో లార్జెస్ట్ ఏది ఇప్పుడు ఇచ్చిన ప్రకారం ఒకవేళ ఆప్షన్స్లో ఎగ్జాబైట్ ఉంటే అది పెటాబైట్ కంటే పెద్దది, లైక్ 1024 బైట్స్ ఆఫ్ మెమరీ అనమాట. అయితే ఇక్కడ ఏంటి మనకి ఆప్షన్స్లో ఉన్నవి ఓన్లీ అప్ టు పెటాబైట్ మాత్రమే, లైక్ మెగా, టెరా, గిగా అండ్ పెటా ఉన్నాయి. సో వీటిలో లార్జెస్ట్ యూనిట్ ఆఫ్ మెమరీ ఏదవుతుంది? దీంట్లో లార్జెస్ట్ యూనిట్ ఆఫ్ మెమరీ వచ్చేసి 1024 పవర్ 5, అంటే అది పెటాబైట్ అనేది లార్జెస్ట్. ఓకే, సెకండ్ లార్జెస్ట్ ఏదవుతుంది అంటే టెరాబైట్ అవుతుంది. ఇది 1024 పవర్ 4 బైట్స్ అవుతుంది. అవునా? దట్ వాజ్ రిలేటెడ్ టెరాబైట్. సో ఇప్పుడు మనకి ఇచ్చిన ఆప్షన్స్లో లార్జెస్ట్ యూనిట్ ఆఫ్ మెమరీ ఏది అని అంటే దట్ వాజ్ పెటాబైట్ విచ్ ఈస్ ఈక్వల్స్ టు 1024 పవర్ 5 bytes. Are you clear? That was related to the largest unit of memory from the given options. Next, the COBOL. COBOL language is suitable for creating graphical interfaces, business purposes, scientific purposes, educational purposes అండి. COBOL లాంగ్వేజ్ ఫస్ట్ ఇక్కడ మీరు COBOL ఫుల్ ఫామ్ చూసుకుంటే మీకు సింపుల్గా అర్థమవుతుంది అది దేనికి సూటబుల్ అనేది. ఓకే, సో COBOL యొక్క ఫుల్ ఫామ్ ఏంటండి? COBOL which stands for Common Business Oriented Language. ఓకే, Common Business Oriented Language అనేది COBOL అనమాట. సో సింప్లీ ఆర్ ప్రైమరీలీ విచ్ ఈస్ యూజ్డ్ COBOL which is used for especially preferred in the business, okay, finance, administrative systems, administration or administrative systems, okay, and for companies and even for governments. So here COBOL will be used, that is common business oriented language will be like generally which is used primarily used for business, finance, administrative system and even for companies and for government also. So simple ga cheppali ante COBOL language is more suitable for the business purposes and okay, which is common business oriented language. Simple ga మీరు నేమ్ లోనే ఉంది, గుర్తు పెట్టుకోవాలి అనుకుంటే ఈజీగా ఈ విధంగా కూడా మీరు COBOL లాంగ్వేజ్ ని గుర్తు పెట్టుకోవచ్చు. Common business oriented language which is primarily used for the business purposes. Okay na, option D is your answer. Next question ki veldamu. Which of the following is a hardware input device in a computer? VDU, speech synthesizer, scanners, plotters. ఏమన్నారండి ఇక్కడ? హార్డ్వేర్ ఇన్పుట్ డివైస్ అడిగారు. నేను ప్రీవియస్గా కూడా మీకు కంప్యూటర్ క్లాసెస్ చెప్తున్నప్పుడు కొన్ని మనం ఎంసీక్యూస్ ఆల్రెడీ ప్రాక్టీస్ చేస్తాం కదా, 3 సెషన్స్ ఐ థింక్. సో మీరు ఇంకా ఒకవేళ ఎవరైనా క్లాసెస్ వినకపోయి ఉంటే గో బ్యాక్ టు ద క్లాసెస్, ఎందుకంటే మనం అక్కడ బేసిక్స్ నుండి స్టార్ట్ చేయడం జరిగిందండి. ఓకేనా? దాంట్లో కూడా మీకు అన్ని ఎంసీక్యూ బేస్డ్గా డిస్కస్ చేశాను. స్టిల్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి కమెంట్స్లో మెన్షన్ చేయండి, లేదు అంటే ఒకసారి క్లాసెస్ని కంప్లీట్గా వినండి. ఓకేనా? అండ్ ఇక్కడ మీరు ఫోకస్ చేయాల్సిన కాన్సెప్ట్ కంప్యూటర్ సబ్జెక్ట్లో ఏంటంటే ఇన్పుట్ డివైసెస్ అండ్ యాజ్ వెల్ అస్ అవుట్పుట్ డివైసెస్ అండి. ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియా ఇది. మీకు ఖచ్చితంగా ఇది ఎక్కువ సార్లు ప్రీవియస్గా ఆర్ఆర్బీ ఎగ్జామ్స్లో రిపీట్ అయింది. ఎందుకంటే మీరు మేబీ ఒక కన్ఫ్యూజన్లో ఉండుంటారు లైక్ కంప్యూటర్, ఎందుకంటే కొంతమంది నాన్ కంప్యూటర్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ కూడా ఉండుంటారు కాబట్టి కంప్యూటర్ కొత్త సబ్జెక్ట్ అయినప్పటికీ కూడా మీరు ఏంటంటే కొంచెం టెన్స్ పడుతుంటారు.
సో మీరు అది ఓవర్కమ్ అవ్వండి. జనరల్గా కంప్యూటర్స్ నుండి బేసిక్ క్వశ్చన్స్ అనేవి వస్తుంటాయి. ఓకే, మీరు ఈ ప్రాక్టీస్ సెషన్స్ని అటెండ్ అవుతే లైక్ ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అనాలిసిస్ కాబట్టి మీకు ఈజీగా ఒక ఐడియా వస్తుంది. ఓకే, ఈ టైప్లో మనకి ప్రీవియస్గా క్వశ్చన్స్ అడిగారు. సో మనం ఇప్పుడు అప్కమింగ్ ఎగ్జామ్స్కి ఏ ఏరియాస్లో ఫోకస్ చేయాలి అనేది యూ విల్ గెట్ ఏ క్లియర్ ఐడియా. ఓకే, సో అందుకోసం నేను ఎవ్రీడే మీకు సెషన్స్ ప్లాన్ చేస్తున్నాను. ఓకే, అండ్ ఇక్కడ సబ్జెక్ట్ వైజ్ ఇప్పటికీ ఆల్రెడీ మీకు 50 క్లాసెస్ ఫినిష్ అయ్యాయండి. ఆర్ఆర్బి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మాత్రమే 50 క్లాసెస్ ఫినిష్ అయ్యాయి ఫ్రమ్ ద డే 1 టు టుడే. ఓకే, సో ఈవెన్ మోర్ దెన్ 50 అని కూడా చెప్పుకోవచ్చు. ఓకే, మీకు సపరేట్ ప్లేలిస్ట్ కూడా క్రియేట్ చేశాము. ఒకసారి అందులోకి వెళ్తే మీకు ఇంక్లూడింగ్ ఫిజిక్స్, ఓకే, ఇంక్లూడింగ్ ఫిజిక్స్, కంప్యూటర్స్, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి కూడా ఎంసీక్యూస్ అనేవి సపరేట్గా సెషన్స్ తీసుకుంటున్నాము. సో ఖచ్చితంగా మీకు అవి ఆర్ఆర్బి ఎగ్జామ్స్కి యూజ్ అవుతాయండి. ఓకేనా, సో ఇవి మీకు అన్ని కూడా ఫ్రీ వీడియోస్ యూట్యూబ్లో ప్రొవైడ్ చేసాం, సపరేట్ ప్లేలిస్ట్ క్రియేట్ చేసాము. సో యూటిలైజ్ ద క్లాస్ ఇన్ వర్త్ఫుల్ మేనర్. ఓకేనా, ఇప్పుడు క్వశ్చన్కి వెళ్దాము ఒకసారి. కీప్ దట్ డిసైడ్ నౌ. హార్డ్వేర్ ఇన్పుట్ డివైస్ కంప్యూటర్లో ఇది ఇచ్చిన ఆప్షన్స్లో అంటే దట్ వాజ్ స్కానర్ అండి. ఓకే, మనం స్కాన్ చేస్తుంది కంప్యూటర్, అవునా, అది హార్డ్వేర్ డివైసే కదా. ఇన్పుట్ డివైస్ ఇన్పుట్ తీసుకుంటుంది, అవునా, మనకి ప్రింటర్ ద్వారా లైక్ అవుట్పుట్ అనేది వస్తుంది. బట్ స్కానర్స్ వర్ ద ఇన్పుట్ డివైసెస్. ఓకేనా, అండ్ ఈవెన్ కన్సిడర్ హియర్ స్కానర్స్ ఏంటండి, దిస్ ఇస్ అ పర్టికులర్ డివైస్ దట్ క్యాప్చర్స్ ద ఇమేజెస్ రైట్ ఫ్రమ్ ద ఫోటోగ్రాఫిక్ ప్రింట్స్ కానీ మ్యాగజైన్స్ కానీ పోస్టర్స్ నుండి అది ఇమేజెస్ని క్యాప్చర్ చేసి that will be like similar sources for computer editing or display కి అది పంపించడం జరుగుతుంది. ఓకే, దాట్ వర్ ద స్కానర్స్ అనమాట. సో జనరల్లీ స్కానర్స్ అనేవి ఎప్పుడు బిల్డ్ చేయడం జరిగింది అంటే 1957లో అండి. జస్ట్ హిస్టరికల్ బ్యాక్గ్రౌండ్కి వెళ్తే, ఓకే, నాట్ దాట్ మచ్ ఇంపార్టెంట్. జస్ట్ ఇక్కడ మీకు హార్డ్వేర్ ఇన్పుట్ డివైస్ ఏంటి కంప్యూటర్లో తెలిస్తే సరిపోతుంది. దట్ వాజ్ స్కానర్స్. ఓకే, ఆప్షన్ డి ఈజ్ యువర్ ఆన్సర్. నెక్స్ట్, ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్. MS Office, Linux, Unix or Windows. సో మనం ఇందాకే డిస్కస్ చేసాము. ఏంటది చూసారు ఇప్పుడు మీరు, రైల్వే ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ అనేవి రిపీట్ అవుతుంటాయి చాలా స్లాట్స్లలో. అండ్ ఆల్సో రిపీటెడ్ ఏరియాస్ నుండి క్వశ్చన్స్ అనేవి వస్తాయి, లేదంటే సేమ్ క్వశ్చన్ చూసారు కదా. నాట్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ అన్ ఆపరేటింగ్ సిస్టమ్. ఇది లాస్ట్ ప్రీవియస్ షిఫ్ట్స్లో మీకు 2 స్లాట్స్లో సేమ్ క్వశ్చన్ రిపీట్ అయిందండి. ఓకే, సో జనరల్గా రైల్వే ఎగ్జామ్స్లో రిపీటెడ్ క్వశ్చన్స్ అనేవి వస్తుంటాయి. సో ఇక్కడ నాట్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే MS Office అనేది. ఓకే, దిస్ ఇస్ కంప్లీట్లీ నథింగ్ బట్ సింప్లీ అ సాఫ్ట్వేర్, రైట్, సిస్టమ్ సాఫ్ట్వేర్ అనేది that was related, sorry, MS Office is a software that actually simply like what is this, so software or the system which was provided by the Microsoft మనకి MS Office అన్నమాట. ఓకే, అండ్ ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క ఎగ్జాంపుల్స్ ఏంటి మనం ప్రీవియస్గా డిస్కస్ చేసాం. MS Windows, Linux, ఓకే, గూగుల్స్ ఆండ్రాయిడ్ OS కానివ్వండి, ఆర్ యూ క్లియర్, యాపిల్ iOS అంటాం కదా. సో ఆల్ దీస్ కమ్స్ అండర్ ద ఆపరేటింగ్ సిస్టమ్ ఎగ్జాంపుల్స్ బట్ నాట్ MS Office. ఓకే, ద ఫుల్ ఫార్మ్ ఆఫ్ MB ఈస్ మ్యాక్రోబైట్, మైక్రోబైట్, మెగాబైట్, మినీబైట్. MB యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అంటే మెగాబైట్ అండి. అయితే మెగాబైట్ ఏంటంటే ఈ డేటా, అవునా, ద డేటా మెజర్మెంట్ యూనిట్ అనమాట. ఈ పర్టికులర్ థింగ్ అనేది మనం ప్రీవియస్గా డిస్కస్ చేసాం, పెటాబైట్, టెరాబైట్, మెగాబైట్ అనేది, అవునా. సో దిస్ ఇస్ ద డేటా మెజర్ యూనిట్ అనమాట. టు డిజిటల్ కంప్యూటర్ ఆర్ ద మీడియా స్టోరేజ్కి సంబంధించిందే ఈ MB మెగాబైట్. సో 1 మెగాబైట్ ఈజ్ ఈక్వల్స్ టు హౌ మెనీ, లైక్ కన్సిడర్ హియర్ దట్ వాజ్ రిలేటెడ్ టు 1 మిలియన్ bytes అండి. 1 megabyte is equals to 1 million bytes. ఓకేనా, నెక్స్ట్, the speed of a microprocessor is known as cycle speed, mega speed, clock speed or bit rate అండి. సో జనరల్గా you can consider here the speed of a microprocessor which is known as the clock speed. ఓకే, ఆప్షన్ సి, మైక్రోప్రాసెసర్ యొక్క స్పీడ్ని ఏమని అంటారు అంటే దట్ వాజ్ రిలేటెడ్ టు క్లాక్ స్పీడ్ అని పిలుస్తారు. అయితే ఈ పర్టికులర్ స్పీడ్ ఆఫ్ మైక్రో ప్రాసెసర్ ఏదైతే ఉంటుందో, సో విచ్ ఎగ్జిక్యూట్స్ ద ఇన్స్ట్రక్షన్స్ అండి. ఏంటది, విచ్ ఎగ్జిక్యూట్స్ ద ఇన్స్ట్రక్షన్స్ నోన్ యాజ్ ద క్లాక్ స్పీడ్స్. జనరల్గా క్లాక్ స్పీడ్స్ ఎలా మెజర్ చేస్తారు అంటే మెగా హెడ్స్ ఆర్ఎల్స్ లైక్ గిగా హెడ్స్లో మెజర్ చేయడం జరుగుతుంది క్లాక్ స్పీడ్స్ని. ఓకేనా, ఈ ఇన్స్ట్రక్షన్స్ని ఎగ్జిక్యూట్ చేసే స్పీడ్ ఏదైతే ఉంటుందో మైక్రో ప్రాసెసర్లోనే మనం ఇన్పుట్ ఇచ్చిన డేటాని, ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అవుతూ మనకి ప్రాసెసర్లో ఇది ఎగ్జిక్యూట్ చేస్తున్నాం, మైక్రో ప్రాసెసర్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో ఆ ఎగ్జిక్యూట్ ఇన్స్ట్రక్షన్ స్పీడ్ ఏదైతే ఉందో దాన్ని క్లాక్ స్పీడ్ అని పిలుస్తారనమాట. అది ఎలా మెజర్ చేస్తారు అంటే విచ్ ఇస్ మెజర్డ్ ఇన్ ద మెగా హెడ్స్ ఆర్ఎల్స్ లైక్ గిగా హెడ్స్. ఓకే, నెక్స్ట్, which of the following is not a
which of the following web browser is not a proprietary software అని అన్నారు అవునా. సో వన్స్ మూవింగ్ టు ద ఆప్షన్స్ అండి. ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్, మొజిల్లా ఫైర్ ఫాక్స్, సఫారీ, ఒపెరా. సో ప్రొప్రియేటరీ సాఫ్ట్వేర్ అన్నారండి. అయితే ప్రొప్రియేటరీ సాఫ్ట్వేర్ సమ్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్ చెప్తాను, ఒకసారి చూసుకుని మీకు క్లియర్ ఐడియా వస్తుందండి. ఓకే, మైక్రోసాఫ్ట్ విండోస్ కానివ్వండి, ఏంటండి మైక్రోసాఫ్ట్ విండోస్, ఓకే, అడోబ్ ఫోటోషాప్. So these are the few examples అన్నమాట. ఓకే, Mac OS, are you clear? Skype, Oracle's version of Java. ఓకే, సో ఇవన్నీ కూడా దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ప్రొప్రియేటరీ సాఫ్ట్వేర్. కానీ మనకి క్వశ్చన్ ఏంటి అంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ప్రొప్రియేటరీ సాఫ్ట్వేర్ అన్నారు. ఒపేరా ఇది మనకి ప్రొప్రియేటరీ సాఫ్ట్వేర్ అవుతుంది. ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ కూడా ప్రొప్రియేటరీ సాఫ్ట్వేర్, సఫారీ కూడా ఇంటర్నెట్ లైక్ ప్రొప్రియేటరీ సాఫ్ట్వేర్. కానీ మొజిల్లా ఫైర్ ఫాక్స్ అనేది ప్రొప్రియేటరీ సాఫ్ట్వేర్ కాదండి. ఓకేనా, ఆప్షన్ బి అనేది ఆన్సర్ అవుతుంది. అంటే మీరు ఇలా ఎలిమినేషన్ ప్రాసెస్ ఫాలో అవుతుంది ఇక్కడ సింపుల్గా ప్రొప్రియేటరీ సాఫ్ట్వేర్ ఏది కాదు అనేది ఆన్సర్ చేసేయచ్చు. ఓకే, నెక్స్ట్, which one of the following software applications is not a part of Microsoft Office? The same previously we have discussed. అది కానీ ఏంటంటే ఆపరేటింగ్ సిస్టమ్కి ఎగ్జాంపుల్ కానిది ఏది అనేది డిస్కస్ చేసామోనా, మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకూడదు, ఇక్కడ క్లియర్ చేసుకోండి. ఇక్కడ ఏమడిగారు, నాట్ ఎ పార్ట్ ఆఫ్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అన్నారు. ఓకే, నా ఎక్సెల్, వర్డ్, అక్రోబాట్ రీడర్, పవర్ పాయింట్. ఏంటండి సింపుల్గా చూసుకుంటే ఎంఎస్ ఆఫీస్కి సంబంధించి ఎంఎస్ ఎక్సెల్ ఉంటుంది, ఎంఎస్ వర్డ్ ఉంటుంది అండ్ పవర్ పాయింట్ ఉంటుంది. బట్ నాట్ ద సాఫ్ట్వేర్ అప్లికేషన్ రిలేటెడ్ టు అ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ వాస్ అక్రోబాట్ రీడర్. అవునా, దిస్ ఇస్ అ సాఫ్ట్వేర్. అక్రోబాట్ రీడర్ అనేది దిస్ అ సాఫ్ట్వేర్ విచ్ ఇస్ ఫర్ ఫ్రీ అనమాట. ఓకే, అండ్ ట్రస్టెడ్ గ్లోబల్ స్టాండర్డ్ ఫర్ వ్యూయింగ్ కానివ్వండి, ప్రింటింగ్, సైనింగ్ అండ్ షేరింగ్ ద పీడిఎఫ్స్. ఓకే, అండ్ అనోటేటింగ్ ద పీడిఎఫ్స్, అదే అక్రోబాట్ రీడర్ అనమాట. ఓకే, this is not a application or a part of Microsoft Office, but given in the options like Excel, Word, PowerPoint, all this comes under the part of Microsoft Office. Okay, but not the Acrobat Reader. Acrobat Reader is the software which is for free. Are you clear? Next, which of the following is not a computer programming language? Java, Swift, Python, C++. Okay, 4+ లో ఇక్కడ చూసుకోండి. నాట్ ఎ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అన్నారు. అవునా, సో జనరలీ ఇక్కడ మీరు చూసుకుంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి, ఫస్ట్ ఇది ఒకసారి మీకు క్లియర్ అయితే మీరు ఇది ఈజీగా ఆన్సర్ చేసేయచ్చు. అవునా, సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజింగ్ అనేది స్పెషల్గా చూసుకుంటే ఇది ఒక కంప్యూటర్ లాంగ్వేజ్ అండి. ఏంటండి, విచ్ ఇస్ అ కంప్యూటర్ లాంగ్వేజ్. ఎవరు యూజ్ చేస్తారు, ప్రోగ్రామర్స్, డెవలపర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కంప్యూటర్స్తో కమ్యూనికేట్ అవ్వడానికి యూజ్ చేసే లాంగ్వేజ్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని అంటారు. అంటే ఒక సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అనేది వాళ్ళు డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ద్వారా ఇన్పుట్ లాగా ఇవ్వడం జరుగుతుంది. సో దాన్ని మైక్రో ప్రాసెసర్ ఎగ్జిక్యూట్ చేస్తుంది ఆ ఇన్స్ట్రక్షన్స్ని. సో అలా కంప్యూటర్తో కమ్యూనికేట్ అయ్యే లాంగ్వేజ్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటారు. ఇది ప్రోగ్రామర్స్ అండ్ డెవలపర్స్ ఈ లాంగ్వేజ్ని యూజ్ చేస్తుంటారు టు కమ్యూనికేట్ విత్ కంప్యూటర్ అండ్ టు ఎగ్జిక్యూట్ ద డేటా. ఆర్ యూ క్లియర్? అండ్ ఎగ్జాంపుల్స్ చూద్దాము. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, కంప్యూటర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ యొక్క ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే దాట్ వర్ రిలేటెడ్ టు పైథాన్, ఓకే, జావా, ఈవెన్ స్విఫ్ట్. కానీ ఇక్కడ C++ అని ఉందండి, మనకి C++ ఉంటుంది, ఓకే, అండ్ C ఉంటుంది, కానీ C++ అయితే ఉంటుంది. ఇది కంప్యూటర్ లాంగ్వేజ్ కాదు. ఓకే, ఆప్షన్ డి ఈజ్ నాట్ అ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఆర్ యూ క్లియర్? లెట్ మీ మూవ్ ఇన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. Which of the following was Asia's first supercomputer? Cray 3, Hittite S300, or else Param or Ekha? So, ఇది comment section లో answer mention చేయండి. It's a question for you. Okay, that was related to the Asia's first supercomputer area. Okay, now let me move into once again revise all the questions. Okay, just ఒకసారి మీరు ఏంటంటే బేసిక్ అయినా కూడా నో ప్రాబ్లం, మీరు ఎలా వీటిని డిస్కస్ లైక్ డీల్ చేయాలని ఒకసారి చెప్తాను. అండ్ బిఫోర్ దట్ వన్ మోర్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. సో రీసెంట్గానే ప్రతి ఒక్కరు ఓట్ వేస్తారు అనుకుంటాను కదా, అవునా? రైట్. హ్యావ్ యూ యూటిలైజ్డ్ యువర్ ఓట్ ఇన్ అ ప్రాపర్ వే? రైట్, యూ హ్యావ్ చూజన్ యువర్ లీడర్ లైక్ హూ వర్ గోయింగ్ టు చేంజ్ యువర్ ఆర్గనైజేషన్, రైట్, ఆర్ ఎస్ ఎ కాన్స్టిట్యుయెన్సీ. సో ఒకసారి చూద్దాం ఇక్కడ ఒక సింపుల్ క్వశ్చన్ మీకు. ఓకే, జస్ట్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ కంప్యూటర్ సబ్జెక్ట్ బట్ జనరల్లీ ఐమ్ గివింగ్ క్వశ్చన్ హియర్. వాట్ ఈస్ ద ఫుల్ ఫార్మ్ ఆఫ్ ఈవీఎం? Electric voting machine, essential voting machine, election voting machine, or electronic voting machine. Okay, comment your answer below. Now let me move into questions for revision.
సో ఫస్ట్ వన్ ఏమన్నారంటే పర్సనల్ టైప్ ఆఫ్ కంప్యూటర్స్ ఒకసారి చూసుకోండి. ఓకే, ఎందుకంటే మీకు ఇలా ఇండైరెక్ట్ ఫార్మాట్లో క్వశ్చన్స్ అనేవి వస్తుంటాయి. ఓకేనా, బెటర్ ఎగ్జాంపుల్స్ చూసుకుంటే బెటర్ అండి దేనికైనా కూడా. అండ్ ఫుల్ ఫామ్స్ ఇన్ కంప్యూటర్ సబ్జెక్ట్, ఏవైనా ఫుల్ ఫామ్స్ ఉంటే గో త్రూ ఇట్. మేజర్గా ఏంటంటే ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క ఎగ్జాంపుల్స్ ఖచ్చితంగా చూసుకోండి. ఇవి ప్రీవియస్గా చాలా షిఫ్ట్స్ ఆఫ్ ఆర్ఆర్బీ ఎగ్జామినేషన్స్లో ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క ఎగ్జాంపుల్స్ ఏవి అని అడిగారు, లేదంటే ఇలా ఇండైరెక్ట్ క్వశ్చన్స్ నాట్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ అని కూడా అడిగారు. ఓకేనా, సో బెటర్ గో త్రూ ఆపరేటింగ్ సిస్టమ్ లైక్ వాట్ ఇస్ దట్ కాన్సెప్ట్. ఓకే, నెక్స్ట్ యూనిట్స్ ఆఫ్ మెమరీ అండి. ఓకే, ఇక్కడ మెన్షన్ చేశాను కదా నేను యూనిట్స్ ఆఫ్ మెమరీ సంబంధించిన కాన్సెప్ట్ని కూడా జస్ట్ వన్స్ యూ గో త్రూ ఇట్ ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్. నేను పాస్ట్ 3 క్లాసెస్ ఏవైతే ఉన్నాయో కంప్యూటర్ సబ్జెక్ట్కి సంబంధించి దాంట్లో డిస్కస్ చేశాను, ఒకసారి అవి కూడా వినండి. అందులో కూడా నేను మీకు ఇలా కాన్సెప్ట్స్ చెప్పాను, వాటిని నోట్ చేసుకుంటే అందులో కవర్ అవుతే ఫైన్ అండ్ గుడ్. బట్ స్టిల్ ఇంకా కవర్ అవ్వలేదు అంటే అట్లీస్ట్ ఈరోజు క్లాస్ అయిపోయిన తర్వాత అయినా ఆ కాన్సెప్ట్ ద్వారా చదవండి. ఓకేనా, నెక్స్ట్ కోబాల్ లాంగ్వేజ్ అంటే ఏంటి, ఫుల్ ఫామ్ చూసుకోండి అండ్ అదేవిధంగా ఎక్కడ దేనికి సూటబుల్గా ఉంటుంది. ఓకే, ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డివైసెస్ కాన్సెప్ట్ అండి. ఆర్ యూ క్లియర్? అండ్ దెన్ మూవింగ్ టు ఆపరేటింగ్ సిస్టమ్, ఇందాక చెప్పాను. అండ్ సమ్ ఆఫ్ ద ఫుల్ ఫామ్స్ ఓకే రిలేటెడ్ టు ద పర్టికులర్ సబ్జెక్ట్ కాల్డ్ కంప్యూటర్స్. ఓకే, ఎస్, మైక్రోసాఫ్ట్ ఆఫీస్కి సంబంధించి బేసిక్స్ చూసుకోవాలి. ఇది ఏ ఎగ్జామినేషన్ కైనా రైల్వేస్ కానివ్వండి, అదర్ ఎగ్జామ్స్లో కూడా మీకు బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్లో ఖచ్చితంగా ఎంఎస్ ఆఫీస్ నుండి క్వశ్చన్స్ అనేవి వస్తాయి. ఓకే, సో కాన్సన్ట్రేట్ ఆన్ దిస్ పర్టికులర్ ఏరియా టు. అండ్ దెన్ మూవింగ్ టు ఫ్యూ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. చెప్పారు కదా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి, దాన్ని ఎవరు యూజ్ చేస్తారు అండ్ ఫ్యూ ఎగ్జాంపుల్స్ ఏంటి అనేది, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే ద ఫస్ట్ సూపర్ కంప్యూటర్, ఎందుకంటే కంప్యూటర్స్లో కూడా కొన్ని స్టాండర్డ్ జీకే క్వశ్చన్స్ రిలేట్ అవుతుంటాయి. జస్ట్ గో త్రూ ఇట్. ఓకే, లైక్ ఈ విధంగా సూపర్లేటివ్స్ అనమాట. ఫస్ట్ సూపర్ కంప్యూటర్ ఏది, ఏ జనరేషన్ కంప్యూటర్, ఈ విధంగా క్వశ్చన్స్ అనేవి స్టాండర్డ్ జీకేకి రిలేట్ అవుతూ కంప్యూటర్ సబ్జెక్ట్ నుండి కూడా క్వశ్చన్స్ అనేవి రైజ్ అవుతుంటాయి. ఓకే, జస్ట్ స్టే ఫోకస్డ్ ఆన్ దీస్ టైప్ ఆఫ్ ఏరియాస్ ఆఫ్ క్వశ్చన్స్ ఆల్సో ఇన్ ద కంప్యూటర్ సబ్జెక్ట్, రైట్. దట్ వాజ్ రిలేటెడ్ టు అవర్ టుడే సెషన్. ఐ హోప్ యూ ఆర్ క్లియర్ విత్ ద సెషన్. స్టిల్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ. విల్ బి మీటింగ్ ఇన్ ద నెక్స్ట్ సెషన్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యర్ అప్కమింగ్ ఎగ్జామినేషన్స్.